ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమో నమః. ఈ నోము స్వయంగా శ్రీ మహాలక్ష్మీదేవి చెప్పిన నోము. ఈ నోము శుక్రవారం నాడు మాత్రమే చేయాలి. ఈ నోము గురించి ఎవరికైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోనికి వెళ్దాం. సంపద శుక్రవారపు నోము కదా. ఒక బ్రాహ్మణునకు 7 కుమారులు కలరు. వారందరూ దరిద్రం చేత బాధపడుచుండేవి. ఒకనాడు ఉదయమున శుక్రవారం మహాలక్ష్మి వచ్చి ముందుగా వారి పేరు పెద్దకోడలి ఇంటికి వెళ్ళెను. ఆమె పొద్దున్నే లేచి పిల్లలకు అన్నం పెట్టి తాను కూడా తినుచుండెను. అది సంపద శుక్రవారం మహాలక్ష్మి చూచి వీరింటికి ఎలా వచ్చినని గిరుక్కుని తిరిగి వెళ్ళి రెండో కోళ్ళ ఇంటికి వెళ్ళగా ఆమె చూడగా పేడ చేసుకొని చుండెను. దీనింటికి ఎలా వచ్చినని తిరిగి వెళ్ళి మహాలక్ష్మి మూడో కోళ్ళ ఇంటికి వెళ్ళగా ఆమె పాతగోడలు కూర్చుండును. దీనింటికి ఎలా వచ్చినని మహాలక్ష్మి నాలుగో కోళ్ళ ఇంటికి వెళ్ళగా ఆమె పాచివాగట గుంటలో ఒడ్లు పుచ్చుకుని దంపుచుండెను. అది చూసి మహాలక్ష్మి దీనింటికి ఎలా వచ్చినని ఐదో కోళ్ళ ఇంటికి వెళ్ళగా ఆమె పొద్దున్నే తలదూచు కూర్చుండెను. ఆ మహాలక్ష్మి దీనింటికి ఎలా వచ్చినని ఆరో కోళ్ళ ఇంటికి వెళ్ళగా ఆమె పాచివాకిటిలో 4 పిల్లలకి తలంటుకొని చుండెను. అది చూసి మహాలక్ష్మి దీనింటికి ఎలా వచ్చినని 7వ కోళ్ళ ఇంటికి వెళ్ళగా ఆమె నల్లగా అలుక్కుని తెల్లగా ముగ్గు పెట్టి పసుపు రాసుకుని బొట్టు పెట్టుకుని కట్టుకున్న బట్ట మెగడికిచ్చి తలుపు వెనుక కూర్చుండెను. ఆ మహాలక్ష్మి ఇక్కడ ఇంత చల్లగానున్నది అని ఆ ఇంటి వద్ద పడుకునేను. లోపల నుండి ఎవరమ్మా ఇలా రండని 7వ కోళ్ళని పిలవగా, అమ్మా నా మగడు మాయవరమునకు వెళ్ళినాడు. మాకు కట్టుకుంటకు ఒకటే బట్ట, అంచేత నా బట్ట ఆయనకి ఇచ్చి నేను తలుపు వెనుక కూర్చున్నానని చెప్పగా మహాలక్ష్మి అయితే ఏమి, ఇలా రావమ్మా, కట్టుకుంటకు బట్ట నేను ఇచ్చుతానని చెప్పాను. అట్లు చెప్పి తను కట్టుబట్టల సగం చింపి ఆమెకిచ్చి అమ్మా నాకు సోరెడు బియ్యం అన్నం వండి పెట్టమని చెప్పాను. అందుకు ఆ బ్రాహ్మణశ్రీ అయ్యో ఇంట్లో బియ్యం లేవు, నాపై మిట్లు అవ్వనని చెప్పగా అలా కాదమ్మా, నీవు కోమటి ఇంటికి వెళ్ళి మా ఇంటికి శుక్రవారం మహాలక్ష్మి వచ్చినదని చెప్పాను, వారిచ్చేదని చెప్పాను. ఆ ప్రకారం ఆమె కోమటి ఇంటికి వెళ్ళి అడగగా వారు పప్పు, ఉప్పు, బెల్లము, బియ్యము మొదలైనవి ఇయ్యగా అవి పుచ్చుకుని తిరుగని ఇంటికి వెళ్ళి అదే ప్రకారం చెప్పగా అతను నూనె తిరుపుల పిండి ఇచ్చాను. అవి ఆమె పుచ్చుకొని కంచెటివారి ఇంటికి వెళ్ళి మా ఇంటి శుక్రవారం మహాలక్ష్మి వచ్చినదని చెప్పమనేదని చెప్పగా గిన్నెలు, బిందెలు మొదలైనవి వాడికి ఇచ్చాను. ఆమె సానివారి ఇంటికి వెళ్ళి అదే ప్రకారం చెప్పగా వాడు బట్టలను ఇచ్చాను. తర్వాత అవన్నీ పట్టుకుని ఇంటికి వచ్చి ఆవకాయ, పిండి వంటలు, 4 కూరలు వండి మహాలక్ష్మి భోజనం పెట్టును. ఆ రోజు భర్తకందరినూ ముష్టి పెట్టిరి. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఎడమోట పెడమోట వేసుకుని వేయలేకుండగా ఇంటికి వచ్చెను. ఇంటికి రాగానే భార్య వానికి భోజనం పెట్టెను. భోజనం చేసి బ్రాహ్మణుడు అవన్నీ ఎలా వచ్చినని భార్యను అడిగాను. ఆమె మన పాలిట శుక్రవారం మహాలక్ష్మి వచ్చినది అని అందరినీ అడిగి పట్టుకువచ్చినానని చెప్పాను. అప్పుడు శుక్రవారం మహాలక్ష్మి వెళ్ళినాదని చెప్పగా అప్పుడే కాదు, రాత్రి దాకా ఉండి భోజనం చేసి పోదుగానని చెప్పి రాత్రి భోజనం పెట్టిన తర్వాత తిరిగి వెళ్ళదని చెప్పాను. అందుకు బ్రాహ్మణ భార్య ఇప్పుడు చీకటి పట్టినది, రేపటి రోజున వెళ్ళవచ్చునని చెప్పాను. ఆ రాత్రి అందరూ సుఖంగా నిద్రించుచుండరి. కొంత రాత్రి వేళ మహాలక్ష్మి లేచి అమ్మ కడుపు నొప్పుగా ఉన్నది అని చెప్పగా చీకటిగా ఉన్నది, వీధిలోకి వెళ్ళవద్దు, ఆ మూల కూర్చుండమని బ్రాహ్మణ భార్య చెప్పాను. అట్లు 4 జాములు 4 సార్లు లేచి మహాలక్ష్మి బ్రాహ్మణ భార్య 4 మూలలో కూర్చుని మాయమైపోయాను. తెల్లవారిగానే బ్రాహ్మణుడు భార్యను లేచిరి. బ్రాహ్మణి భార్య చీపురు చేట పుచ్చుకొని ఇల్లు బాగు చేయటకు తుడవపోగా నట్టింటి అన్ని చోట్ల బంగారు కుప్పలుండును. అందుకు ఆమె ఆశ్చర్యపడి మహాసంతోషంతో నా సంగతి భక్తితో చెప్పి పాల చేత కడిగి బంగారు కాసులు పళ్ళెంలో పెట్టుకుని నా పాలిట శుక్రవారం మహాలక్ష్మి వచ్చినది కనుక ఈ భాగ్యం కలిగినని శుక్రవారం నోము పట్టుటకు మనసులో సంకల్పించుకునేను. అలాగనుకుని నట్టింటి 4 మూలలు అలిగి ముగ్గు పెట్టి తలదువ్వి బొట్టు పెట్టుకుని పసుపు రాసుకుని పై మీదనే నీరు పోసుకుని మహాలక్ష్మి పెట్టి నోము నోచుకుని కథ చెప్పి అక్షంతలు వేసుకున్నాను. 5 ఏండ్లు ఉద్యాపనము. 5 ఏండ్లు ప్రతి శుక్రవారము ఒంటిపూట భోజనం చేసి
ఐదుగురు ముత్తైదులకు తలంటి నీళ్లు పోసి 5 రఘుగుడ్లిచ్చి పిండి వంటలతో భోజనం పెట్టి దక్షిణ తాంబూలం ఇయ్యవలెను. కథలోపమైన వ్రతలోపం కాకూడదు. భక్తి తప్పినను ఫలము తప్పదు. ఈ కథ ఈ నోము 5 సంవత్సరాలు ప్రతి శుక్రవారం చేయవలెను. మధ్యలో ఆటంకాలు వస్తే మానేసి తర్వాత చేయవలెను. ఈ నోము చేసినప్పుడు ఒంటిపూట మాత్రమే భోజనం చేయవలెను. 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 5 ముత్తైదులకు తలంటి నీళ్లు పోసి మన శక్తి కొలిది జాకెట్ ముక్క దక్షిణ తాంబూలం ఇచ్చి పిండి వంటలతో వాళ్ళకి భోజనం పెట్టాలి. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమో నమః.